తెలుగు రాష్ట్రాల ముందు ఇప్పుడు ప్రధానంగా రెండు పెద్ద సవాళ్లు నిలిచినాయి. ఒకటి అటు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ అడుగుపెట్టడం, ఇక్కడ తెలంగాణలో ఎల్నినో ప్రభావంతో వర్షాలపై అనిశ్చితి ఒకవైపు, ఇంకోటి ఏంటంటే ప్రజల ఆరోగ్యం మరోవైపు. రైతుల భవిష్యత్తు, ఈ రెండు సమస్యలు అనేవి ప్రభుత్వాలు ఈ రెండు సమస్యల మీద అప్రమత్తం చేస్తున్నాయి. అసలు ఏపీలో కరోనా కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమైన చర్చించినా తెలంగాణలో ఎల్నినో ప్రమాదం ఎందుకు అంత సీరియస్గా ఉంది అంటే ఈరోజు చూద్దాం. ఏపీలో కొత్త కరోనా వేరియంట్ కోవిడ్ ముగిసిపోయిందని చాలామంది అనుకున్నారు, కానీ వైరస్ మాత్రం ఆ రూపం మార్చుకుంది అంతే. ఇప్పుడు ఏపీలో ఒమిక్రాన్ R5 అనే ఒక కొత్త సబ్ వేరియంట్ చెందిన 4 కేసులు నమోదైనవి. ఈ విషయాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆరోగ్యాధికారులు ఆల్రెడీ గమనించారు. ఆల్రెడీ దీని మీద భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు. అయితే కాకపోతే ఇక్కడ ఎందుకంటే తీవ్రమైన లక్షణాలు లేవు, మరణం వరకు రాదు అనేది వాళ్ళు చెప్తున్నది. ఆసుపత్రుల్లో చేరికలు గణనీయంగా పెరిగినట్లు కూడా సమాచారం వాళ్ళకి ఏం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలని మాత్రం ప్రభుత్వం అయితే సూచిస్తుంది. మరి RF5 అంటే ఏంటంటే చాలామందికి ఒక సందేహం వస్తుంది, కొత్త వైరసా అంటే కాదు, ఇది ఒమిక్రాన్ కుటుంబానికి సంబంధించిందే, ఇది సబ్ వేరియంట్ అన్నట్టు. వైరస్ తరచూ మ్యూటేషన్ మార్పులు చెందుతూ ఉంటుంది, ఇలాంటి కొత్త రూపాలు వస్తుంటాయి. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే ఎల్నినో ప్రభావం ఇప్పుడు తెలంగాణ వైపు వస్తే మాత్రం ఇక్కడ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ కరోనా కాదు, ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా సాధారణ వర్షపాతం అనేది ఉండదట. ఈ వాతావరణ నిపుణులు చెప్పేది ఇది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు, మరి కొన్ని ప్రాంతాలనేమో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది దీనివల్ల. సో ఇది వాళ్ళు చెప్తున్నది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికీ ఏం చేసిందంటే రాష్ట్రంలో ఒక 10 మంది IAS అధికారులను ప్రత్యేకంగా నియమించింది. వీళ్ళ బాధ్యత ఏంటంటే జిల్లాల వారీగా వర్షాల పరిస్థితిని, అంటే అలాగే రిజర్వాయర్లో ఎంత నీళ్లు ఉంటున్నాయి ఏంది ఎప్పటికప్పుడు గమనించడం, రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ఏం మందులు కొడుతుర్రు ఏంది, వర్షం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో లేదు ఎక్కడెక్కడ ఉంది అని. సమస్యను వచ్చిన వారంతా అప్పటికప్పుడు స్పందించడం కాదు, కానీ ముందుగా చర్యలు తీసుకోవాలన్నదే ఇక్కడ ప్రభుత్వం టార్గెట్. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రెండు సవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సవాలు ప్రజారోగ్యం, కొత్త కరోనా వేరియంట్లపై నిఘా అవసరం ఉంటుంది. తెలంగాణలోనేమో ప్రధాన సవాలు అయినటువంటి వ్యవసాయంలో వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు సమస్యలు వేరువేరుగా కనిపించినా ఒకే విషయాన్ని మనకు చెప్తున్నాయి, ఏంటంటే అదే అప్రమత్తత. కోవిడ్ మనకు ఒక కొత్త గుణపాఠం నేర్పింది గతంలోనే. సమస్య వచ్చిన తర్వాత ప్రతిస్పందించడం కంటే ముందుగానే మనం సిద్ధంగా ఉంటే మంచిదని. అట్లనే ఎల్నినో కూడా వ్యవసాయ రంగానికి ఒక ముందస్తు ప్రణాళిక అనేది అవసరం అన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విషయానికి వచ్చినట్టు తెలంగాణలో కూడా వ్యవసాయ యంత్రాంగం ఈ రెండు అప్రమత్తంగా ఉన్నాయి. మరి ఈ రెండు సవాళ్ళను ప్రభుత్వాలు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటాయి, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉంటారు అనేది ఇక రాబోయే రోజుల్లోనే తేలుతుంది.